ఆడింది 11 సీజన్లు, ఓసారి ఛాంపియన్షిప్, ఇంకోసారి రన్నర్స్, 4 సార్లు ప్లే ఆఫ్స్, ఇంకో 2 సార్లు 6వ స్థానం, మరో 3 సార్లు చిట్ట చివరి స్థానం. ఐపీఎల్ లోకి లేట్ గా ఎంట్రీ ఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్థానం ఇది. 2018 వరకు అత్యంత నిలకడగా ఆడే జట్టుగా, సైలెంట్ గా ప్లే ఆఫ్స్ చేరే టీమ్ గా గుర్తింపు పొందిన సన్ రైజర్స్ ఆ తర్వాత బ్యాడ్ పర్ఫార్మెన్స్ తో జట్టు వైభవాన్ని కోల్పోయింది. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ జట్టును వీడిన తర్వాత దారుణంగా విఫలమవుతుంది. గత 3 సీజన్లలో బ్యాడ్ పర్ఫార్మెన్స్ తో అట్టడుగు స్థానంలోనే నిలిచింది. ఈ క్రమంలోనే ఈసారి పూర్వ వైభవం అందుకొని విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. టీం మేనేజ్మెంట్ తో పాటు ఆటగాళ్లు కూడా మారటంతో అభిమానుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ఆన్ పేపర్ పై చాలా బలంగా కనిపిస్తున్న సన్ రైజర్స్ ఈసారైనా టైటిల్ కొడుతుందో లేదో చూడాలి. ఐపీఎల్ 2023 సీజన్ లో టీం బలహీనతలపై ఫోకస్ పెట్టిన సన్ రైజర్స్ ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో పాటు వరల్డ్ కప్ విన్నర్ ట్రావిస్ హెడ్ ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. కమిన్స్ రాకతో సన్ రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా మారింది. భువనేశ్వర్ కుమార్, కమిన్స్, ఉమర్ మాలిక్, నటరాజన్లతో బౌలింగ్ విభాగం భీకరంగా కనిపిస్తుంది. ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, మార్క్రమ్, క్లాసెన్, గ్లెన్ ఫిలిప్స్ లతో బ్యాటింగ్ విభాగం డేంజరస్ గా ఉంది. కమిన్స్ కు కెప్టెన్ బాధ్యతలు దక్కనున్న నేపథ్యంలో మార్క్రమ్ మరింత స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంది. సన్ రైజర్స్ బలహీనతలు చూస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఉన్న అతిపెద్ద బలహీనత డొమెస్టిక్ ఆటగాళ్లు ఫామ్ లో లేకపోవటం. అభిషేక్ త్రిపాఠి, మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్, ఉమర్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, మస్తాన్ అలీ ట్రోఫీలో దారుణంగా విఫలమయ్యారు. విజయ్ హరారే ట్రోఫీలోను సత్తా చాటలేకపోతున్నాడు. దేశవాళీ ఆటగాళ్లు సత్తా చాటకుండా సన్ రైజర్స్ టైటిల్ సాధించలేదు. తుది జట్టులో 4 ఫారిన్ క్రికెటర్స్ కు మాత్రమే అవకాశం ఉన్న నేపథ్యంలో దేశవాళీ ఆటగాళ్లు రాణించడం కీలకం.